సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని 18వ వార్డులో స్థానిక శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఎదుర్కోలుగా తీసుకుని వచ్చి వీరాంజనేయ దేవస్థానంలో ఆలయ పూజారి జయరామ శర్మ వేద మంత్రాలతోటి స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలోని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మరియు కమిషనర్ దంపతులు మరియు స్థానిక సీతారాముల కళ్యాణంలో పాల్గొని కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొని నూతన వధువరులకు శ్రీ సీతారాములకు ఒడిబియ్యాన్ని పోసి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారి కళ్యాణానికి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు, యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ప్రారంభం చేసుకుంటాం. విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటేనే ఎటువంటి శుభకార్యమైనా ఎటువంటి కార్యమైనా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కాబట్టి ఆ గణపతికి ఒక నమస్కారం చేసుకోండి. గజానన మహారాజుకి నమో రాతపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే అస్తు లంబోదరాయ కదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమః. నానావిధ ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ప్రాణాయ స్వాహా పాణాయ స్వాహా వ్యానాయ స్వాహా సమానాయ స్వాహా నైవేద్యం నివేదయామి. గజాననం భూతగణాదిసేవితం కవిత్రయం భూఫలసారభక్షణం. చప్పుడు ఉమాసుతం శోకవినాశనాయకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. వినాయక మహారాజుకి నమస్కారాన్ని సమర్పయామి. నమస్కారం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తి ప్రచోదయాత్. ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. అనేన మహాగణాధిపతి దేవతా ప్రీత్యర్థం గౌరీ దేవతాభ్యో నమః. శ్యామవాహన షోడశోపచార పూజాన్ పరికల్పయామి. అనేన మహాగణాధిపతయే అమ్మ రావాలమ్మ ముంగటి రావాలా మంచిగా ఇద్దరా కొంచెం అసలు ఈ మధ్యలో మొత్తం మర్చిపోయాను ఇది వ్యక్తం కానీ దూరం పెట్టింది శ్రీరామ్ నరేందర్ ఒకసారి చూడు ఈరోజు శ్రీరామనవమిని పురస్కరించుకొని దుబ్బాక పట్టణంలో శ్రీ వీరాంజనేయ దేవస్థానం వద్ద అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవంను భక్తుల కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. 15 సంవత్సరాల నుంచి అన్నప్రసాదాన్ని భారీ ఎత్తున ఈ వీరాంజనేయ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మరియు దుబ్బాక పట్టణ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము.
ఆ యొక్క భగవంతుడి కృప ద్వారా భక్తులు కూడా అంతరంతలుగా వాళ్ళ యొక్క సహకారం ఎక్కువ అందించడం ద్వారా మేము డెవలప్ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము అభివృద్ధి చెందిస్తూ ఈ యొక్క ప్రోగ్రాంను అంతరంతలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సంతరిస్తున్నాము. దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి వీరాంజనేయ దేవస్థానంలో ఉన్నటువంటి ఆ వీరాంజనేయుని యొక్క విగ్రహం చాలా ప్రతిష్ట పవిత్రత ఉన్నటువంటిది. అది ఆకుపసలతో తయారు చేసినటువంటి పెద్దలు చెప్తా ఉంటారు. మరి భక్తుల కోరికలను తీర్చేటువంటి ఘనత ఈ యొక్క దేవాలయానికి ఉన్నది కాబట్టి భక్తులు అధిక మొత్తంలో వచ్చేస్తూ ఉంటారు. ఆ భక్తుల కోరికలు కూడా ఆ వీరాంజనేయ స్వామి తీరుస్తూ ఉంటారని పెద్దల యొక్క చెప్తా ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు అనేటువంటి పెరుగుతూ ఉన్నాయి.